జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 29వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణు పురాణే సవ్యాఖ్యానే ప్రథమాంసే పంచదశోధ్యాయః దక్షవంశవర్ణనం. నిన్నటి వరకు పార్ట్ బి పారాయణ చేసుకున్నాము. ఈరోజు పార్ట్ సి. శ్రీ పరాశర ఉవాచ. శ్రీ పరాశరులు పలికిరి. తమ సోమస్య వచనాజ్జగృహుస్తే ప్రచేతసః సంహృత్య కోపం వృక్షేభ్యః పత్నీ ధర్మేణ మారిషాం. అంతటా చంద్రుని మాట వలన ఆ ప్రచేతనులు వృక్షములపై కోపమును ఉపహరించుకుని ధర్మబద్ధముగా మారీషను పత్నిగా స్వీకరించిరి. దశభ్యస్తు ప్రచేతోభ్యో మారిషాయాం ప్రజాపతిః దక్షో జజ్ఞే మహాభాగో యః పూర్వం బ్రహ్మణోऽభవత్. ఇట్లు 10 మంది ప్రచేతసుల వలన మారిషయందు మహానుభావుడైన ప్రజాపతి దక్షుడు పుట్టెను. ఈ దక్షుడే పూర్వము బ్రహ్మ వలన పుట్టెను. సతు దక్షో మహాభాగః సృష్ట్యర్థం సుమహామతే పుత్రానుత్పాదయామాస ప్రజా సృష్ట్యర్థమాత్మనః. మహానుభావుడైన దక్షుడు సృష్టి కొరకు తనకు ప్రజా సృష్టి కొరకు పుత్రులను ఉత్పత్తి చేసెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య స ఇతి సృష్ట్యర్థమిత్యస్య యః పూర్వం బ్రహ్మణో భవదితి పూర్వశ్లోకేనాన్వయః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. సృష్ట్యర్థం అనుదానికి పూర్వము, యః పూర్వం బ్రహ్మణో భవత్ అను పూర్వశ్లోకముతో అన్వయమును చెప్పుకొనుమును. అవరాంశైవ ద్విపదోధ చతుష్పదః ఆదేశం బ్రహ్మణః కుర్వన్ స్రష్టృత్వే సమవస్థితః. బ్రహ్మ ఆదేశమును పరిపాలించుచు ఆ దక్ష ప్రజాపతి చిన్నవారిని పెద్దవారిని 2 కాళ్ళున్న జీవులను 4 కాళ్ళున్న జీవులను స్రష్టృత్వమున నిలిచిన వాడై ఉత్పత్తి చేసెను. ససృష్ట్వా మనసా దక్షః పంచాశదుసృజశ్రియః. ఇట్లు మనసుచే సృష్టి చేసి దక్ష ప్రజాపతి మరలా 50 మంది కన్యలను సృష్టి చేసెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ససృష్ట్వేతి చరాచరాదిరూపాన్ పుత్రాన్ మనసా సృష్ట్వా. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ససృష్ట్వా ఇతి చరాచరాది రూపులైన పుత్రులను మనసు చే సృజించను అని అర్థము. దదౌ సదస ధర్మాయ కాశ్యపాయ త్రయోదశ కాలస్య నయనే యుక్తాః సప్తవింశతిమిందనే. ఆ దక్ష ప్రజాపతి 10 మంది పుత్రికలను ధర్మునకు కసిపునకు 13 మందిని కాలమును కొనిపోవుటకు ఉపయోగించు అశ్విన్యాది తారలను 27 మందిని చంద్రునికిచ్చి పెళ్లి చేసెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య దదావితి పంచాద్వక్ష్యమాణ హర్యస్వాది పుత్రనాసాదూర్ధ్వం కాలస్య నయనే గ్రహచారాది విషయత్వేన స్వభ్రమణేన చ జ్ఞానేన నియుక్తాః అస్మిన్యాది తారాః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. దదావితి తర్వాత చెప్పబోవు హర్యస్వాది పుత్రుల నాశము తర్వాత కాలమును గడుపుటలో గ్రహచారాది విషయముగా తమ భ్రమణముతో కాలమును తెలియజేయుటకు నియమించబడిన అశ్విన్యాది తారలు. తాసు దేవాస్తదా దైత్యాః నాగా గావస్తదా ఖగాః గంధర్వాప్సరసశ్చైవ దానవాద్యాశ్చ జంగిరే. ఆ దక్ష ప్రజాపతి పుత్రికలయందు దేవతలు, దైత్యులు, నాగులు, గోవులు, పక్షులు, గంధర్వులు, అప్సరసలు, దానవులు మొదలగువారు ఉద్భవించిరి. తతః ప్రభృతి మైత్రేయ ప్రజా మైథున సంభవాః సంకల్పాత్ దర్శనాత్ స్పర్శాత్ పూర్వేషామభవన్ ప్రజాః తపో విశేషై సిద్ధానాం తదాత్యంత తపస్వినాం. అప్పటి నుండి ప్రజలు స్త్రీ పురుష సంయోగము వలన సంభవించిరి. దక్షుని కంటే పూర్వము
నందున్న వారికి సంకల్పము వలన, దర్శనము వలన, స్పర్శ వలన సంతానము కలిగిరి. ఇక సిద్ధులకు, అత్యంత తపస్సులకు తపో విశేషము వలన కలుగుచుండిరి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తత ఇతి పూర్వేషాం దక్షాత్ పూర్వేషాం. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. తత ఇతి పూర్వేషాం, దక్షుని కంటే పూర్వమునందున్న వారికి. శ్రీ మైత్రేయ ఉవాచ. శ్రీ మైత్రేయుడు పలికెను. అంగుష్టా దక్షిణా దక్షః పూర్వం జాతశ్రుతో మయా కథం ప్రాచేతసో భూయః స సంభూతో మహామునే. దక్షుడు బ్రహ్మ యొక్క దక్షిణాంగుష్టము నుండి పుట్టెనని నేను వినియుంటిని. ఆ దక్షుడే మరలా ప్రచేతసుల వలన ఎట్లు పుట్టెను? ఏష మే సంశయో బ్రహ్మన్ సుమహాన్ హృది వర్తతే యద్దౌహిత్రశ్చ సోమస్య పునశ్వశురతాం గతః. బ్రాహ్మణోత్తమ, ఇది గొప్ప సంశయము నా హృదయములోనున్నది. చంద్రునికి పుత్రికాపుత్రుడు మరలా చంద్రునికి మామ ఆయను అని. శ్రీ పరాశర ఉవాచ. శ్రీ పరాశర మహర్షి పలికెను. ఉత్పత్తిశ్చ నిరోధశ్చ నిత్యో భూతేషు సత్తమా ఋషయోత్ర న ముహ్యంతి యే చాన్యే దివ్యచక్షుషః. శ్రేష్ఠుడా, భూతములలో అనగా ప్రాణులలో ఉత్పత్తి ప్రళయములో నిత్యములు. ఈ విషయమున ఋషులు దివ్యదృష్టి కలవారలు మోహమును చెందరు. ఉత్పత్తరితి నిత్యః ప్రవాహ రూపేణ. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదము. ఉత్పత్తరితి నిత్యః ప్రవాహ రూపేణ, ప్రవాహము వలనే నిత్యము ఉండేది అని భావము. యుగే యుగే భవంత్యేతే దక్షాద్యాముని సత్తమా పునశ్చైవ నిరుధ్యంతే విద్వాంస్తత్ర సముహ్యతి. మునిశ్రేష్ఠ, దక్షాదులు ప్రతియుగమున సంభవించుచుందురు, మరల లయమును చెందుచుందురు. విద్వాంసుడు ఈ విషయమున మోహమును పొందడు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. యుగే యుగే ఇతి యుజ్యంతేస్మిన్ సర్వే గ్రహాః ఏకస్థానం యాంతీతి వ్యుత్పత్త్యాగ్రహయుగం కల్ప ఇతి జ్యోతిష ప్రసిద్ధేశ్చ కల్పమన్వంతరాదిలో కాలోత్రయుగం పురాణాంతరే దక్షస్య స్వాయంభువే మన్వంతరే జాతస్య పునశ్చాక్షుషే జన్మ ప్రసిద్ధే కల్పవాసి భృగ్వాది ప్రజేశ్వరాంతర్గ తత్వాశ్చ. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. యుగే యుగేతి యుజ్యంతేస్మిన్ సర్వే గ్రహాః ఏకస్థానం యాంతి ఇతి యుగః. ఈ సమయమున అన్ని గ్రహములు ఒకే స్థానమున యోగమును పొందునుగాన యుగము అని యుగ శబ్దమునకు వ్యుత్పత్తి. ఇది గ్రహయుగము, ఇదియే కల్పము అని జ్యోతిష్శాస్త్రమున ప్రసిద్ధి. కావున ఈచుట యుగమనగా కల్పమన్వంతరాది కాలము. ఇక ఇతర పురాణమున దక్షుడు స్వయంభువ మన్వంతరమున పుట్టినవాడు, మరలా చాక్షుష మన్వంతరమున పుట్టుట ప్రసిద్ధము. కల్పాంతము వరకు ఉండు భృగ్వాది ప్రజాపతులలో చేరినవాడు కదా. కానిష్ట్యం జైష్ట్యమప్యేషాం పూర్వం నాభూద్విజోత్తమా తప ఏవ గరీయో భూత్ ప్రభావశ్చైవ కారణం. బ్రాహ్మణ శ్రేష్ఠ, వీరికి కనిష్టత్వము జ్యేష్ఠత్వము కూడా పూర్వము లేకుండెను. తపస్సే గొప్పది పెద్దది, ప్రభావము కూడా ఇచ్చట కారణముగా ఉండెడిది. శ్రీ మైత్రేయ ఉవాచ. శ్రీ మైత్రేయుడు పలికెను. దేవానాం దానవానాం చ గంధర్వోరగరాక్షసాం ఉత్పత్తిం విస్తరేణేహ మమ బ్రహ్మన్ ప్రకీర్తయా. బ్రాహ్మణ శ్రేష్ఠ, ఇక్కడే దేవ దానవ గంధర్వ సర్ప రాక్షసుల ఉత్పత్తిని విస్తారముగా నాకు చెప్పుము. శ్రీ పరాశర ఉవాచ. శ్రీ పరాశరులు పలికిరి. ప్రజాసృజేతి వ్యాధిష్టః పూర్వం దక్ష స్వయంభువా యదా ససర్జ భూతాని తథా శృణు మహామతే. మహామతి,
పూర్వము బ్రహ్మ దక్షునితో ప్రజలను సృజించుము అని ఆజ్ఞాపించగా దక్షుడు సృజించిన విధానమును వినుము. మనసాత్వేవ భూతాని పూర్వం దక్షో సృజస్తదా దేవాన్ ఋషీన్ స గంధర్వాన్ అసురాన్ పన్నగాంస్తదా. పూర్వము దక్షుడు ప్రాణులను, దేవతలను, ఋషులను, గంధర్వులను, అసురులను, పన్నగులను మనసుతోనే సృజించను. యదాస్య సృజ్యమానస్య న వ్యవర్ధంతతాః ప్రజాః తతః సంచింత్య సమునిః సృష్టిహేతోః ప్రజాపతిః. ఇట్లు దక్ష ప్రజాపతి సృజించబడుచున్నను ప్రజలు వృద్ధి చెందకపోయిరి. అప్పుడు దక్ష ప్రజాపతి సృష్టి కొరకు ఆలోచించెను. మైథునేనైవ ధర్మేణ శుశ్రూక్షుర్వివిధాః ప్రజాః అసిక్నీముపయేయేధా వీరణస్య ప్రజాపతేః సుతాం సుతపసా యుక్తాం మహతీం లోకధారిణీం. ఇక అప్పుడు మైథున ధర్మముతోనే అనగా స్త్రీ పురుష సంయోగముతోనే వివిధ ప్రజలను సృజించగోరి వీరణ ప్రజాపతి పుత్రికను గొప్ప తపస్సు కలదానిని, గొప్పదానిని, గొప్ప లోకములను ధరించియున్న దానిని, అసిక్నియను దానిని వివాహమాడెను. అధ పుత్ర సహస్రాణి వైరణ్యాం పంచవీర్యవాన్ అసిక్న్యాం జనయామాస సర్గహేతోః ప్రజాపతిః. అంతటా వీరణ ప్రజాపతి పుత్రికైన అసిక్నియందు వీర్యవంతుడైన దక్ష ప్రజాపతి సృష్టి హేతువు వలన 5,000 మంది పుత్రులను సృజించెను. తాన్ దృష్ట్వా నారదో విప్ర సమిర్ధయుషూన్ ప్రజాః సంగమ్య ప్రియ సంవాదో దేవర్షిరిదమబ్రవీత్. బ్రాహ్మణోత్తమ, ప్రజలను వృద్ధిపరచగోరుచున్న ఆ దక్ష ప్రజాపతి పుత్రులను చూచి కలసి ప్రియముగా మాటలాడు దేవర్షి నారదుడిట్లు పలికెను. హే హర్యస్వ మహావీర్యాః ప్రజా యూయం కరిష్యదా ఈదృశో లక్ష్యతే యత్నో భవతాం శ్రూయతామిదం. మహావీర్యము పరాక్రమము కలవో హర్యస్వులారా, మీరు ప్రజలను సృష్టించెదరు. మీలో ఈ ప్రయత్నము కనబడుచున్నది. నా ఈ మాట వినుడు. బాలిషావత యూయం ఏనాస్యా జానీధ వైభువః అంతరూర్ధ్వమధశ్చైవ కథం స్రక్ష్యధ వై ప్రజాః. మీరంతా బాలిషులు. అయ్యో, మీకు ఈ భూమి లోపల పైన క్రింద ఏమున్నదో తెలియదు. మరి ప్రజలను ఎట్లు సృజించెదరు? ఊర్ధ్వం తిర్యగదశ్చైవ యదా ప్రతిహతా గతిః తదా కస్మాద్భువో నాంతం సర్వే ద్రక్ష్యద బాలిషాః. పైకి అడ్డముగా క్రిందుగా మీకు గతి అడ్డగించబడదో అట్లే భూమి యొక్క అంతాన్ని బాలిషులైన మీరు ఎందుకు చూచుటలేదు? విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఊర్ధ్వమితి యథా ప్రతిహత గతిరిత్యత్ర అప్రతిహతేతి పదశ్చేదః. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. ఊర్ధ్వమితి యథా ప్రతిహత గతి అను చోట యథా అప్రతిహత అని పదశ్చేదము. తే తు తద్వచనం శ్రుత్వా ప్రయాతా సర్వతో దిశం అద్యాపి న నివర్తంతే సముద్రేభ్య ఇవాపగాః. ఆ హర్యశ్వులు ఆ నారద మహర్షి వచనమును విని భూమికి అన్ని వైపులా బయలుదేరిరి. సముద్రమున చేరిన నదులు సముద్రము నుండి మరలా తిరిగి రానట్లు అట్లు బయలుదేరిన వారు నీటికిని తిరిగి రాలేదు. హర్యస్వేష్వధ నష్టేషు దక్షః ప్రాచేతసః పునః వైరణ్యామదపుత్రాణాం సహస్రమసృజ ప్రభుః. ఇట్లు 1000 మంది హర్యశ్వులు నశించగా ప్రచేతసుల పుత్రుడైన దక్ష ప్రజాపతి వీరణపుత్రిక అసిక్నియందు మరలా 1000 మంది పుత్రులను సృజించెను. వివర్ధయిష వస్తేతు సబలాస్వాహ ప్రజాః పునః పూర్వోక్తం వచనం బ్రహ్మన్ నారదేన ప్రచోదితాః. ఇట్లు దక్ష ప్రజాపతి పుత్రులు 1000 మంది సబలాస్వులు ప్రజలను వృద్ధి పొందించగోరుచుండగా నారద మహర్షి మరలా వచ్చి మొదట చెప్పిన మాటనే చెప్పి వీరిని కూడా ప్రేరేపించెను.
అన్యోన్యము చూస్తే సర్వే సత్యమాహ మహామునిః భాతॄణాం పదవీ చైవ గంతవ్యా నాత్ర సంశయః. అంతట వారు ఒకరితో ఒకరు ఇట్లు మాట్లాడుకొనిరి. మహాముని సత్యమునే పలికెను. మనమందరము మన సోదరుల జాడకై వెళ్ళిన బాటలోనే వెళ్ళవలెను, ఇందులో సందేహమే లేదు. జ్ఞాత్వా ప్రమాణం పృథ్వాశ్చ ప్రజా సృక్ష్యామహే తతః తేపి తేనైవ మార్గేణ ప్రయతా సర్వతో దిశం. భూమి కొలతను తెలుసుకున్న తర్వాత ప్రజలను సృజించదము అని నిశ్చయించుకొని ఆ శబలాశ్వులు కూడా వారి సోదరులు వెళ్ళిన దారిలోనే భూమికి అన్నివైపులా బయలుదేరిరి. అద్యాపిన నివర్తంతే సముద్రేభ్యైవ అపగాః. సముద్రములోనికి చేరిన నదులు తిరిగి రానట్లు ఈనాటికి ఆ శబలాశ్వులు తిరిగి రాలేదు. తతః ప్రభృతి వై భ్రాతా భ్రాతురన్వేషణే ద్విజా ప్రయాతో నశ్యతి తథా తన్న కార్యం విజానత. అప్పటి నుండి అన్నను వెతుకుటూ బయలుదేరిన సోదరుడు నశించుచున్నాడుగాన తెలిసిన తమ్ముడు అన్నను వెతుకుటకు బయలుదేరరాదు. తాం శాపి నష్టాన్ విజ్ఞాయ పుత్రాన్ దక్షః ప్రజాపతిః క్రోధం చక్రే మహాభాగో నారదం తం సశాపచ. ఆ శబలాశ్వులు కూడా నశించినారని తెలిసిన దక్ష ప్రజాపతి కోపించెను, నారద మహర్షిని శపించెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తానితి శబలాశ్వేషు నష్టేషు దక్షః క్రుద్ధో శపద్విజం నారదం నాసమేహీతి గంధర్వత్వం భజేతి చ. తతో దక్షసుతాం ప్రాదాత్ ప్రియాం వై పరమేష్టినే తస్మాత్ స నారదో జజ్ఞే భూయశ్చాపభయాదృష్టిః ఇతి. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదము. ఇచ్చట పురాణాంతరమున ఈ శ్లోకములున్నవి. శబలాశ్వేషు నష్టేషు దక్షః క్రుద్ధో సపద్విజం నారదం నాసమేహేతి గంధర్వత్వం భజేతి చ. తతో దక్షసుతాం ప్రాదాత్ ప్రియాం వై పరమేష్టినే తస్మాత్ స నారదో జజ్ఞే భూయస్యాపభయాదృషిః. శబలాశ్వులు నశించగా దక్ష ప్రజాపతి కోపించి నారద మహర్షిని శపించెను, నశించుము, గంధర్వత్వమును పొందుము అని. ఆ తర్వాత బ్రహ్మ శపించునేమో అని భయముతో తన ప్రియమైన పుత్రికను బ్రహ్మకిచ్చెను. అప్పుడు ఆ బ్రహ్మ వలన మరలా నారద మహర్షి కలిగెను అని పై శ్లోకాలకు అర్థము. సర్గకామస్తదో విద్వాన్ స మైత్రేయ ప్రజాపతి షష్ఠీం దక్షో సృజత్కన్యాః వైరణ్యామితి నశ్రుతం. అంతటా సృష్టిని కోరిన దక్ష ప్రజాపతి వీరణపుత్రిక అస్నికయందు 60 మంది కన్యలను సృజించను అని వినియుంటిమి. దదౌ సదస ధర్మాయ కాశ్యపాయ త్రయోదశ సప్తవింశతి సోమాయ చతస్రోరిష్టనేమినే. ఆ దక్ష ప్రజాపతి తన పుత్రికలలో 10 మందిని ధర్మునకు, కశ్యప ప్రజాపతికి 13 మందిని, చంద్రునికి 27 మందిని విచ్చి వివాహము చేసెను. 4 అరిష్టనేమికిచ్చెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య దాక్షాయణీనాం సంజ్ఞావంశో విస్తరేణ వక్తుం దదావిత్యనువాదః సప్తవింశతీతి సులోక్. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. దదావితి దక్ష ప్రజాపతి పుత్రికల పేర్లు వారి వంశమును విస్తారముగా చెప్పుటకు దదౌ అని మరలా ఆ విషయమునే అనువాదము చేసినారు. సప్తవింశతి అను చోట సుప్నకు లుక్ వచ్చినది. ద్వే చైవ బహుపుత్రాయ ద్వే చైవాంగిరసే తథా ద్వే వృషాస్వాయ విదుషే తాసాం నామాని మే శృణు. 2 పుత్రికలను బహుపుత్రునకు, 2 అంగీరసునకు, 2 వృషాస్వునకు ఇచ్చి వివాహము చేసెను. ఇక ఇప్పుడు ఆ పుత్రికల పేర్లను వినుము. అరుంధతి, వసుర్జా, మేర్లంఘా, భానుర్మరుద్వతి, సంకల్పా చ ముహూర్తా చ సాధ్యా విశ్వా చ భామిని. ధర్మపత్న్యో దశత్వేతాః తాస్వపత్యాని మే శృణు. అరుంధతి, వసు, జామి, లంఘ, భాను, మరుద్వతి, సంకల్ప, ముహూర్త, సాధ్య, విశ్వ
అను ఈ 10 మంది ధర్ముని భార్యలు. ఇక వీరి సంతానమును వినుము. విష్ణు చిత్తీయ వ్యాఖ్యాం అరుంధతీతి ఏతారుంధత్యాదయః ప్రాచేతస్య దక్షస్య సుతా దశధర్మపత్న్యః పూర్వోక్తాః శ్రద్ధాద్యాశ్రయోదసతు స్వాయంభువస్య దక్షస్యేత్యవిరోధః. విష్ణు చిత్య వ్యాఖ్యకు అనువాదం. అరుంధతీతి ఈ అరుంధత్యాదులు ప్రచేతసుని పుత్రుడైన దక్ష ప్రజాపతి పుత్రికలు, 10 మంది ధర్ముని భార్యలు. ఇంతకు ముందు చెప్పిన శ్రద్ధాది 13 మంది స్వయంభువు మన్వంతరములోని దక్షపుత్రికలు గాన దానికి వీరికి విరోధము లేదు. విశ్వే దేవాస్తు విశ్వాయాః సాధ్యాన్ వ్రజాయతః మరుద్వత్యాం మరుత్వంతో వసోస్తు వసవస్మృతాః. విశ్వయను పుత్రికయందు విశ్వే దేవతలు, సాధ్యయందు సాధ్వులు, మరుద్వతియందు మరుద్వంతులు, వసువునందు వసువులు కలిగిరి. ముహూర్తాస్తు ముహూర్తాయాం జాతా భానోస్తు భానవః. ముహూర్తయందు ముహూర్తములు, భానువుయందు భానువులు కలిగిరి. లంఘాయాస్తు సుతో ఘోషో నాగవీధిస్తు జామిజః. లంఘయందు ఘోషుడు, జామియందు నాగవీధి కలిగిరి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య లంఘాయా ఇతి. నాగవీధి దేవమార్గమైన ఉత్తర వీధి. పృథివీ విషయం సర్వమరుంధత్యామజాయత సంకల్పాయాం తు సర్వాత్మా జంగే సంకల్పయేవ చ. పృథివీ విషయమంతా అరుంధతి యందు కలిగెను. ఇక సంకల్పయందు సర్వాత్మకుడైన సంకల్పుడు కలిగెను. ఏ త్వనేక వసుప్రాణాః తే దేవా జ్యోతిః పురోగమాః వసవోష్టౌ సమాఖ్యాతాః శేషం వక్ష్యామి విస్తరం. ఇక అనేక వసుప్రాణులైన జ్యోతి మొదలగు దేవతలు, వసువులు 8 మందిగా చెప్పబడుచున్నారు. వారి విస్తారమును చెప్పెదను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఏషాం ధర్మపుత్రాణం మధ్యే వసుపుత్ర ఆపాదయోష్టౌ త్రయం స్త్రీం దేవాంశాః. येषां धर्मपुत्राणां मध्ये वसुपुत्र आपादयोष्टौ त्रयंसिंशद्देवांशाः पातित्वेन प्रसिद्धा इत्याह. ये त्विति अनेकवसुप्राणाः अनेकं वसुधनं रश्मिर्वा प्राणो बलं येषां ते ज्योतिः पुरोगमाः. अग्निमुख्याः वसूनामस्मि पावक इति स्मृतेः. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. ఈ ధర్మపుత్రుల మధ్యలో ఆపాదులు వసుపుత్రులు 8 మంది, 33 మంది దేవతలలో ప్రసిద్ధులు అనుచున్నారు. ఏ త్వితి అనేక వసుప్రాణాః అనేకము, వసుధనం రశ్మివాన్ అనగా ధనము లేక కాంతి అనర్థము, ప్రాణః బలము కలవారు, జ్యోతిః పురోగములు అగ్నిముఖ్యులు, వసునామస్మి పావకః అని గీతావచనము. आपो ध्रुवश्च सोमश्च धर्मश्चैवानिलो नलः प्रत्यूषश्च प्रभासश्च वसवो नामभिस्मृताः. ఆపుడు, ధ్రువుడు, సోముడు, ధర్ముడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు అనువారు అష్టవసువులు ఈ నామములతో పిలువబడుచున్నారు. ఆపస్య పుత్రో వై స్తబ్దః శ్రమశ్రాంతో ధునిస్తదా ధ్రువస్య పుత్రో భగవాన్ కాలో లోక ప్రకారణః. ఇక ఆపుని పుత్రులు స్తబ్ద, శ్రమ, శాంత, ధుని అనువారుడు. ధ్రువుని పుత్రుడు లోకమును కలుపుచు విడదీయుచున్న కాలుడు. సోమస్య భగవాన్ వర్చస్వీయేన జాయతే. ఇక సోమపుత్రుడు భగవాన్ వర్చస్సుడు. ఇతని వలననే లోకులు వర్చస్వులు అయ్యెదరు.
విష్ణుచిత్తీయ వ్యాఖ్య సోమస్యేతి येन వర్చసా జనో వర్చస్వీ జాయతే సవర్చోదిదైవతం. విష్ణుచిత్తీ వ్యాఖ్యకు అనువాదం. సోమస్యేతి, ఈ వర్చస్సునితో జనులు వర్చస్సులు అయ్యెదరు. ఆ వర్చస్సుకు అధిదైవతము. ధర్మస్య పుత్రో ద్రవిణో హుతహవ్యవహస్తదా మనోహరాయ శిశిరః ప్రాణోధరమణస్తథా. ఇక మనోహరకు ధర్ముని వలన కలిగిన వారు ద్రవిణుడు, హుత, హవ్యహోహుడు, శిశిరుడు, ప్రాణుడు, రమణుడు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య ధర్మస్యేతి మనోహరాయాః ధర్మాదితి శేషః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. ధర్మస్యేతి, మనోహరకు ధర్ముని వలన అని అన్వయము. అనిలస్య శివా భార్యా తస్యాః పుత్రః పురోజవః అవిజ్ఞాతగతిశ్చైవ ద్వౌ పుత్రావనిలస్య తు. ఇక అనిలునికి శివ భార్య, ఆమె పుత్రులు పురోజవుడు. అవిజ్ఞాతగతి అని అనిలునకు ఇద్దరు పుత్రులు. అగ్నిపుత్రః కుమారస్తు సరస్తంభే విజాయత తస్య శాఖో విశాఖశ్చ నైగమేషశ్చ పృష్టజా. ఇక అగ్నిపుత్రుడు కుమారుడు, ఇతను రెల్లుగడ్డిలో కలిగెను. ఆ కుమారునకు శాఖ విశాఖులు. పృష్ఠము నుండి కలిగినవాడు నైగమేషుడు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య అగ్నిపుత్ర ఇతి అగ్నిపుత్రః పూర్వమగ్నే పుత్రః యద్వా తస్య కుమారస్య ఇంద్రాహత పృష్ఠదేశాజ్జాతో నైగమేషః శాఖా విశాఖౌ స్కందసృష్టౌ. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. అగ్నిపుత్ర ఇతి, పూర్వము అగ్నిపుత్రుడు లేదా ఆ కుమారునకు ఇంద్రాహత పృష్ఠదేశము నుండి కలిగిన వాడు నైగమేషుడు. శాఖ విశాఖులు స్కందుని వలన సృష్టించబడినారు. అపత్యం కృత్తికానాం తు కార్తికేయ ఇతి స్మృతః. కృత్తికల పుత్రుడు కార్తికేయుడు అనబడుచున్నాడు. ప్రత్యూషస్య విదుః పుత్రం ఋషిం నామ్నా తు దేవలం ద్వౌ పుత్రౌ దేవలస్యాపి క్షమావంతౌ మనీషిణౌ. ప్రత్యూషుని పుత్రుడు దేవలుడను ఋషి. దేవలునకు ఇద్దరు పుత్రులు, వీరు క్షమబుద్ధి కలవారు. బృహస్పతేస్తు భగినీ వరస్త్రీ బ్రహ్మచారిణి యోగసిద్ధా జగత్కృష్ణం అసక్తా విచరుత్యుతః ప్రభాసస్య తు భార్యా సా వసూనామష్టమస్యః. ఇక బృహస్పతి భగిని అనగా సోదరి, ఉత్తమ స్త్రీ. ఆమె వేదజ్ఞానము కలది, యోగమున సిద్ధి పొందినది, సంగము లేకుండగా సకల జగత్తులో సంచరించున్నది. వసువులలో 8వ వాడైన ప్రభాసుని భార్య ఆమె. విష్ణుచిత్తీయ వ్యాఖ్య బృహస్పతేరితి అసక్తా విరక్త. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. బృహస్పతేరితి అసక్త, విరక్తి చెందినది. విశ్వకర్మ మహాభాగః తస్యాం జజ్ఞే ప్రజాపతిః కర్తా శిల్పసహస్రాణాం త్రిదశానాం చ వర్ధకిః. ఆ ప్రభాసుని భార్యందు మహానుభావుడైన విశ్వకర్మ కలిగెను. అనంత శిల్పములకు అతనే కర్త, దేవతలకు శిల్పకారుడు కూడా. విష్ణుచిత్తీయ వ్యాఖ్య విశ్వకర్మేతి తస్యాం విశ్వకర్మ. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. విశ్వకర్మేతి, ఆమె యందు విశ్వకర్మ కలిగెను. భూషణానాం చ సర్వేషాం కర్తా శిల్పవతాంబరః యా సర్వేషాం విమానాని దేవాదీనాం చకారః మనుష్యాశ్చోపజీవంతి యస్య శిల్పం మహాత్మనః. ఆ విశ్వకర్మ సకల భూషణములకు కర్త, శిల్పులందరిలో శ్రేష్ఠుడు. ఆ విశ్వకర్మయే దేవాదులందరి విమానములను నిర్మించను. ఈ విశ్వకర్మను ఆధారముగా చేసుకొని మనుష్యులు కూడా బ్రతుకుచున్నారు.